అరే మళ్ళీ అదే మాట్లాడుతావు నువ్వు. వాడు వ్యక్తిగతంగా మీ మీద అంటున్నారు. అవినీతి పరుడు కోట్లాది రూపాయలు సంపాదించాడు, సఫారీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, ఆయనే ఒక ద్రోహి, దళిత ద్రోహి అంటూ విమర్శించారు సార్. అరే పర్వాలేదు, ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, వదిలిపెట్టు. అది పెద్ద డ్రామా అండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి, మీరందరూ కూడా దయచేసి వినాలి. హరీష్ రావు గారు ఏమన్నారు, ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అంతే కదా? కరెక్ట్గా చెప్పండి, ఇదే లైన్ కదా? ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏం లేదు కదా? దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. హరీష్ రావు మళ్ళీ ఏం యాడ్ చేసిండు, దానికి 6 గ్యారెంటీలు యాడ్ చేసిండు. మళ్ళీ ఏం యాడ్ చేసిండు, దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు. అంటే ఎవడండి దొంగ? ఎవడు దొంగ? ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు? హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్. ఇన్ని డ్రామాలు ఆడతారా? నువ్వు ఒకటే మాట అన్నావు, 15th ఆగస్ట్ లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండు. మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు? దానికి ఇటు కొంత కలుపుతాను, వాటి కొంత కలుపుతున్నావు, ఇవన్నీ అవసరమా? ఇన్ని రకాల మాటలు ఉంటాయా? సార్, ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, అలాగే రేపు